హలో అండి, ఇప్పుడైతే టైం నైట్ 10:30 11 అవుతుంది. మన పండు చూసారా, 10:30కి నిద్రపోయేవాడు 11 అవుతున్నా సరే పడుకోవట్లేదు. దానికి కారణం ఎవరుంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క. అందరింట్లో పిల్లలు ఎప్పుడు నిద్రపోతారా అని చూస్తాం. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు లేచి ఆడుకుంటాడా అని చూస్తాం. అంత సైలెంట్గా ఉంటాడు. డైలీ మన బాబు రొటీన్ అయితే 10:30 అనమాట. అప్పుడప్పుడు 11:30 12 అవుతుంది. అది కూడా మాకు లేట్ నైట్ అనిపించదు, బికాజ్ మేము కూడా ఆ టైంకే నిద్రపోతాము. అప్పుడు నిద్రపోతే గంటకి లేచి ఏడిపిస్తాడు కదా అని అంటారేమో. అస్సలు లెగడండి, నేను లేపే వరకు లెగడు. 4th month నిండిపోయింది కదా, సో ఖచ్చితంగా టైమింగ్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఎంత కాదన్నా 4:30 వరకు అయితే నిద్రపోతాడు. బట్ ఆ రోజు పాలు కానీ కొంచెం తాగినట్టు అనిపిస్తే నేనే 2కి అలా లేపి తాపిస్తాను. బట్ కడుపు నిండా తాగితే మాత్రం 5 వరకు నిద్రపోతాడు. అండ్ వీడియో విషయంకి వచ్చేసరికి అయితే మా ఇంటి పైన నల్ల పూసల ఫంక్షన్ ఉందని భోజనాలకు అయితే పిలిచారు. నేను తినేసాను కాబట్టి ఆ పెళ్లి కొడుకు అయితే మా హస్బెండ్కి కొంచెం క్లోజ్ అనమాట. సో తనను మా పాప ఇద్దరు వెళ్ళి తినేసి వస్తామని చెప్పారు. మేము వచ్చేసరికి మాత్రం బాబుని అస్సలు నిద్రపుచ్చొద్దు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు. సో నేనైతే వచ్చేసరికి అలాగే ఉంచాను వాడిని. వచ్చేటప్పుడైతే నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంటి ఒక్క ఐస్ క్రీమే కదా, చేతిలో 2 ఐస్ క్రీమ్లు ఉన్నాయేంటి అనుకుంటున్నారా? నేనైతే మా పాపకి పోటీగా జంక్ ఫుడ్ అయితే తింటాను. మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ అయితే అస్సలు తాగరు. అవన్నీ నాకే ఇచ్చేస్తారనమాట. ఫుడ్డీ వైఫ్కి అయితే అలాంటి హస్బెండ్ వస్తే ఫుల్ పండుగ. అండ్ మా పాపకైతే ఫుల్ జలుబు చేసింది, అయినా సిగ్గు లేకుండా ఐస్ క్రీమ్ తింటుంది. భోజనాలు చేసేటప్పుడైతే తినేజ్ వాళ్ళు చిన్న పిల్లలు అయితే కనిపించారంట. బాగా రెడీ అయ్యి నీట్గా హాఫ్ శారీస్, డ్రెస్సెస్ వేసుకొని వచ్చారంట. నైట్ 10:30 అయింది కదా, అండ్ బయటకు కూడా వెళ్ళని అవసరం లేదు, పైనే కాబట్టి నైట్ డ్రెస్సెస్తో పంపించాను. బట్ తనైతే ఇంటికి వచ్చి నాకైతే పెద్ద క్లాస్ పీకింది, ఎందుకు నైట్ డ్రెస్ వేసామని. మీరే చూడండి. అండ్ లిప్ అయితే కొంచెం వాసినట్టుంది కదా, కింద పడింది మేడం గారు. ఏం వేసుకొచ్చారు? లంగావోనీలు, లేకపోతే గ్రీన్ డ్రెస్సులు, లేకపోతే చాక్లెట్ డ్రెస్సులు, లేకపోతే ఏమైనా ఉంటాయి కదా, ఇట్లా వేస్తాం.